చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు అతికి తెలివితేటలు పెరిగిపోయి జగన్ జగన్ ఫ్యాన్ 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 మాకు జగన్ కావాలి. చంద్రబాబు నాయుడు గెలిపింది మట్టు మాత్రం మా కాళ్ళ మీద నరుకున్నట్టే. జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందండి. దేవుడితో సమానంగా పరిపాలించలేడండి. ఎందుకు అంత బ్రహ్మాండంగా ఏమి నచ్చింది మీకు? అందరికీ అన్ని విధాలా చూస్తున్నాడు. చదువుకుని కుర్రోళ్ళకేటి, ముసలోళ్ళకేటి, లేకపోతే రైతులకేటి, ఎవరికి ఏ లోటు లేకుండా చూస్తున్నాడండి. మరి గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు అన్నీ బాగా చూసిపోడు, తర్వాత అబద్ధాల కూర అయిపోడు. వాళ్ళు తినడమే, వాళ్ళు పెరగడం పెద్దవాళ్ళు అవడమే కానీ ప్రజలకెళ్ళి చూడలేదు. మర్చిపోయి అతను ఎట్ట వచ్చిన నాటకం ఆడాడు. అందుకనే ఆయన్ని పంపించేసాం, ఈయన్ని తెచ్చుకున్నాం. పథకాలు ఏమైనా వస్తున్నాయి జగన్ వచ్చాక మీకు? అన్ని పథకాలు వస్తున్నాయండి. పథకాలు ఇప్పుడు మన ఇది ఉందండి, రైతు భరోసా ఉందా వస్తుంది. తర్వాత మాకు పెన్షన్ వస్తుంది. ఆ కుర్రోళ్ళకి చదువుకుని కుర్రోళ్ళకి బట్టలు వస్తున్నాయి, బూట్లు వస్తున్నాయి, సాక్షులు వస్తున్నాయి, అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి. అలా 9 రకాలు కూడా అన్ని రకాలు చూస్తున్నాడండి ఆయన. ఎవరికి ఏమి లోటు లేకుండా అందరికి వస్తున్నాయి. పథకాలు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే దోచిపెడుతున్నారు. లేదు 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 అది లేదండి. ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు అదే వాళ్ళకి కావచ్చు, టీడీపీ వాళ్ళకి కావచ్చు, ఎవరికి ఇవ్వట్లేదు, వాళ్ళే దోచేసుకుంటారు. అలా లేదండి, అందరినీ సమానంగానే చూసుకొస్తున్నాడు మహానుభావుడు. దేవుడు అనిపించుకున్నాడు. ఇలా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇదేంటి, మన ముసలోళ్ళకి డబ్బులు ఇస్తారు. ఏంటది అది పెన్షన్ తినేవాళ్ళు అందరూ ఏమంటున్నారు తెలిసినండి, పెద్ద కొడుకు జగన్ మా పెద్ద కొడుకు అంటున్నారు. ఏం చేద్దంటే కొన్ని వందల వేల కోట్లు ఉన్నప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు చూస్తలేదు ఇప్పుడున్న ప్రజలు. అందుకని ఆ పేరు వచ్చిందండి. తర్వాత మీరేమో జగన్ ఏమో దేవుడు అంటున్నారు. జగన్ ఒక సైకో రాక్షసుడు అని చెప్పి నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కూడా అదే మాట చెప్తున్నారు. ప్రతిపక్షాలు అంటారండి, ప్రతిపక్షాలు ఎవరు మానేస్తారు ఎప్పుడు కూడా. వాళ్ళ పని చెప్పు, వాళ్ళ నంది అన్నారంటే ఇది కాదు పంది అంటారు వాళ్ళు. మనకు కావాల్సింది మా ప్రజలకి అన్నీ తెలుస్తాయి. ఆడవాళ్ళకి ఏటన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు? డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, బంగారం మీద రుణమాఫీ అన్నాడు. ఇచ్చేసాడు, అందరికి ఇచ్చేసాడు. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. అర్థమైందండి. వాళ్ళకేమి మా జగన్ పార్టీకి ఇదే తేడా. దొంగ అయిపోడు. తర్వాత ఇంకొకటి, మాకు 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని ఉండగా హైదరాబాద్లో ఓటు కేసులో వీటితో డబ్బులు పంచిపెట్టించాడు. ఎవరితోటి? రేవంత్ రెడ్డితోటి దొరికాడు. ఎక్కడైతే వీడి పేరుకి వచ్చేది వీడు దొరికేస్తాడో, ఆడు దొరికేస్తే ఆడు కొట్టేస్తే వీడి పేరు చెప్పేస్తాడో మరి పారిపోచ్చేసాడు. 10 సంవత్సరాలు మాకు రాజధాని ఉమ్మడి రాజధాని ఉండగానే వచ్చేసి మళ్ళీ జాతర అంతటిని ఇక్కడ కోటేశ్వరులని కుబేరుని చేసేయాలి. అందుకని అక్కడ రాజధాని గట్టిన తయారైపోడు. అది కూడా డబ్బులు ఇచ్చి కొనలేదండి. అప్పుడు ఇచ్చి కూడా తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా, ఈ అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏముండదు అంటే సానుభూతి వచ్చి ఏమి ఉండదండి. ఉండదు. వచ్చేదంటే మాట తప్పాడు. ప్రతిదీ కూడా మాట తప్పి పనిచేసాడు. అంతేగాని మాట మీద నిలబడి పనిచేయలేదు. ప్రజలు అప్పుడు తెలుగుదేశం పరిపాలనలో ఎన్నో అయిపోయి అప్పుడు ఉన్నాయండి పథకాలు. ఆ పైన చిన్నగా తినుకుంటా రాబోదులోకి ఉట్టిగా మిగిలింది మా ప్రజల దగ్గర రాబోదులోకి. అది ఇలా నాకు చూడండు నువ్వు నేను మాట్లాడుకుందాడు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు అతికి తెలివితేటలు పెరిగిపోయి వాళ్ళకి డ్వాక్రా రుణాలు కొట్టడం మానేసాడు. బాగానే ఉంది, కొట్టడం మానేసి మళ్ళీ ఆడవాళ్ళు కట్ట ఆడబొడిచిన అంచనాలకి 15,000 వేసాడు. 15,000 వేస్తే వాళ్ళు ఏం చేశారు, పాత బాకీలో జమకాడేసుకున్నారు. అవి జమకాడేసారు, ఓటు తిప్పుకోడైతే కుతుకులు తెగిపోయింది. అలాగ మళ్ళీ ఎవడైనా ఊహించారంటే జగన్ కాడ ఇంత మెజార్టీతో వస్తాడని ఊహించలేదు కదా. ఈసారి కూడా ముఖ్యమంత్రికి అయితే జగన్ 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 ఫ్యాన్ 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 మాకు జగన్ కావాలి. ఎందుకు జగన్? ఎన్టీ రామారావు పట్టుకుంటూ చేశాడు, తర్వాత రాజశేఖర రెడ్డి చేశాడు. మాకు అందరికీ కూడినట్టు జగన్ గెలిపించబోతే మా కాళ్ళ మీద నరుకున్నట్టే. అంటే గతంలో ఎంతకన్నా ఎక్కువ ఇచ్చామంటారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు దొంగ. చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆడు ఎప్పుడు కూడా ప్రజలను ఇప్పుడు రైతులు ఎన్నుమొక్కరి చేసినాడు చంద్రబాబు నాయుడు. అంటే రైతులు రుణమాఫీ చేశాను అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏ రుణమాఫీ చేయలేదు, పూర్తిగా రుణమాఫీ. దొంగడు. డ్వాక్రా రుణమాఫీ చేశానన్నారు. డ్వాక్రా రుణమాఫీ ఏం చేయలేదు. జగన్ అంటే వాళ్ళ తండ్రి ఇద్దరు చూసిన వాళ్ళు. పసుపు కుంకుమ కూడా ఇచ్చారంటారు చంద్రబాబు నాయుడు గారు. ఏమివ్వలేదు. మరి ఇవే నా చివరి ఎన్నికలు, నాకు అవకాశం ఇవ్వమంటాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గెలిపింది మట్టు మాత్రం మా కాళ్ళ మీద నరుకున్నట్టే.
అంటే ఆయన ఏమంటాడంటే బాబాయ్ వచ్చే ఎన్నికలు నన్ను గెలిపిస్తే కనుక ఎంతమంది చంద్రబాబు నాయుడు కొట్టేస్తే మా కాలు మీద నరుకున్నాడని చెప్పాను కదా. మరి ఆయన అంటున్నాడు కదా 3 గ్యాసులను ఫ్రీగా ఇస్తామంటున్నాడు. 3 గ్యాసులు ఇస్తే మాకు దిగుమలు పెంచేస్తారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా దొంగడు. జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలనకి బ్రహ్మాండం అంటే ఏ రకంగా బ్రహ్మాండం అంటే బక్క పోటీ చూడడం లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన అంత ఇదిగా మరి అన్నీ నేనే ఇచ్చాను అంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు గతంలో. అన్నాడు ఇక్కడ తిన్నవాడు చెప్పాలి కదా. ఇప్పుడు మేము తింటున్నాం కానీ నాకు రావడం ఇంకా 100 కొలితో ఉన్నారు జనం. మరి తింటున్నారు వీళ్ళకి తెచ్చిస్తున్నారు. అప్పుడు వెళ్తే అప్పుడు ఎంత 200 పెన్షనా? అప్పుడేం దాంట్లో అయితే మాత్రం రూపాయి పోకుండా ఇదే నా చివరి ఎన్నికలు నాకు అవకాశం ఇమ్మంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నన్ను మళ్ళీ గెలిపించండి. పైన బాగా మంది అది మనం చేసి మీ మాట్లాడాలంటే నాకు దాన్ని అంటే ఈసారి నన్ను గెలిపిస్తే కనుక ఎంతమంది ఆడవాళ్ళంటే అంతమంది 15,000 వేస్తాను అంటున్నాడు. అంటే పిల్లలకి 15,000, ఆడవాళ్ళకి అయితే 1,500 చొప్పున వేస్తాను నెలకి. ఆర్టీసీలు ఉచితంగా ప్రయాణం అంటాడు ఆడవాళ్ళకి. గెలిపిస్తారా చంద్రబాబు గారిని? నేను చెప్పింది పరమాత్ముడు ఆ రథచక్రం ఎవరి తోరణం ఆడే తోరణం అంతేగాని మనం రోడ్ల నుంచో మాట్లాడితే సరిపోద్ది. ముఖ్యమంత్రికి ఈసారి ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? చెప్పండి, పర్లేదు, మీ అభిప్రాయం ఏదైనా పర్లేదు. ఏం చెప్తే మన జగన్ గారికి వెళ్తారు కదా బాగుంటుందండి బాబు. చంద్రబాబు కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు. చంద్రబాబు గారు అయితే చంద్రబాబు గారు పరిపాలన అయిపోయిందండి. ఎందుకని మీకు ఈసారి గెలిస్తే మీ ఆడవాళ్ళందరికీ ఆర్టీసీలో ప్రయాణం అంటున్నాడు. స్టాండ్ది ఆర్టీసీలో ఆడవాళ్ళందరూ ప్రయాణం అంటున్నాడు. చేస్తే అందరూ వేస్తాం మేము వేసేస్తామండి అంతే. మాకు చేసేది ఏముందండి బాబు. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉంది. అంటే ఏం నచ్చింది మీకు జగన్లో? జగన్లో ఇచ్చిందంటే నా పిల్లలు నేను కూడా పిల్లలకైనా నాకైనా ప్రజెంట్ అయితే ఈ గతంలో 30 సంవత్సరాలు నా వయసు. 30 సంవత్సరాల నుంచి ఒక 5 పదవులు చూశాను కానీ ఎవరో కూడా నాకు రూపాయి డబ్బులు అందలేదు. ఇవాళ నా పిల్లలు కూడా చదువులోనే ఉన్నాయి, ఇంకో రకంగా ఉన్నాయి, మంచిగా వెళ్తున్నారు. నా యొక్క కుమ్మరి కులాన్ని పుట్టాను కానీ నా నుంచి నాకు ఏమీ రాలేదు. కానీ ఈరోజు నాకు చాలా అభిమానంగా చాలా బాగుందండి. ఏమేమి ఇచ్చారు మీకు జగన్ వచ్చాక? పథకాలు ఏమి వచ్చినాయి మీకు? అమ్మఒడిలు వచ్చినాయి, తర్వాత ఉన్నాయండి, పర్వాలేదు. గతంలో ఎంతకన్నా ఎక్కువ ఇచ్చామంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో అయితే నాకేమీ అందలేదండి. గతంలో అంటే ఎవరిని విమర్శించిపోయి కాదండి. గతంలో అయితే నాకేమో ఎటువంటి ఆదాయం నాకు పొందలేదండి. ఇవాళ జగన్ గారు వచ్చాక నాకు నా బిడ్డలో నేను ఆనందంగా ఉన్నామండి. అంటే జగన్ వచ్చాక ఈ పథకాలను ఇచ్చేసి ప్రజలందరినీ సోమరపోతులను చేస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? కిట్టలేని వాళ్ళు ఎన్నో అంటారండి. కానీ ఈరోజు ఏ కనెక్ట్ సిటీలో ఏమో అండి ఇవాళ నరమూలలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఏజెన్సీలో ఉన్నవాళ్ళు ఏమని, లేకపోతే ఎక్కడెక్కడ దూరంగా ఉన్నవాళ్ళు ఏమని, అయితే పేదవాడికి మాత్రము అందింది ఈ ప్రభుత్వంలోనే అందిందండి చంద్రబాబు నాయుడు గారు. ఇదే నా చివరి ఎన్నికలు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు ఆయన. అడుగుతున్నానంటే మరి మేము తిని ఉన్నామండి. మీరు తిని ఉన్నాం, మేము 10 రూపాయలు తిని ఉన్న వాళ్ళకి ముందుకు వెళ్తామని. ఒక ఇల్లు నాకు జగన్ గారు ఇల్లు ఇచ్చారండి, ఇల్లు పట్ట ఇచ్చారు, తర్వాత అమ్మఒడి ఇచ్చారు. అలాగే ఏ వైద్యానికి వెళ్ళినా మా నాన్నగారికి ఆపరేషన్ జరిగింది ఆరోగ్యశ్రీలో. అలాగే ఇంకా పొందాను నా కుటుంబం. అంటే ఇంతకన్నా ఎక్కువ ఇస్తా అంటాడు ఆయన. నన్ను గెలిపిస్తే ఈసారి ఆడవాళ్ళందరికీ ఆర్టీసీలు ఉచితంగా ప్రయాణం కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం కావచ్చు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 వేస్తాను అంటాడు. గతంలో మరి అలాగే ఇచ్చారని హామీలు ఇచ్చారండి, అవి పొందలేదు కదండి. నెగ్గు వరకు ఇస్తానని అన్నారండి కానీ ఇవ్వలేదండి అప్పుడు. కానీ ఇలా ఇస్తానన్న 9 నవరత్నాలు కూడా ఇస్తానని ఇచ్చారండి. అయితే కొన్ని ఉంటాయి, ప్రతి ఒక్కరికి 1, 2 ఉంటాయండి. ఎలాగుంటాయి మైనస్ ఎలాగుంటుంది, మైనస్ లేకుండా ఎవరు చేయలేరండి. అయితే చిన్న పట్టించుకొని దాన్ని లాగితే మనం తీగలాగా లాగితే నేను చేయలేమండి. ఉన్న బట్టి ప్రజెంట్ అయితే పర్వాలేదండి.